హైకోర్టే చెప్పినా సరే దీపాన్ని వెలిగించడానికి అడ్డుపడుతూ సుప్రీంకోర్టు దాకా వెళ్తున్నటువంటి తమిళనాడు హిందూ వ్యతిరేక వ్యవహారం మరొక కొత్త ఉదంతాల వైపుకి వెళ్ళిపోతుంది. రెచ్చిపోయినటువంటి ఉన్మాదుల వ్యవహారాల వైపుకి వెళ్ళిపోతుంది. చిదంబరం నటరాజ ఆలయం శివకామసుందరి అమ్మవారి గర్భాలయం దగ్గరన జరిగినటువంటి తాజా సంఘటన. ఆరుద్ర దర్శనం ముగిసిన వెంటనే మణికందన్ అనే 35 ఏళ్ల ఇతను తమిళనాడులోని అరియల్లూర్ జిల్లా సెందురై ప్రాంతానికి సంబంధించినవాడు. గర్భాలయంలోకి ప్రవేశించేసి అభిషేకానికి ఉంచిన పాలన తన మీద పోసుకుంటూ నేనే దేవుణ్ణి, దేవుడు లేడు అంటూ పెద్ద ఎత్తున కేకలు వేశాడు. అర్చకులు అడ్డేకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీదనే దాడి చేశాడు. ఒక అర్చకుడు, ఒక గార్డు గాయపడ్డారు స్వల్పంగా. భక్తులు అతన్ని అదుపులోకి తీసుకుని చిదంబరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు ముందు కేసు నమోదు చేయడానికి ఫస్ట్ ఆగారు. తర్వాత భక్తులందరూ పోగయ్యేటప్పటికి ఆలయ పవిత్రతను భంగం చేయడం, అర్చకుల మీద దాడి ప్రయత్నం, మతభావాలను గాయపరిచే చర్యలు, ప్రజాశాంతికి భంగం అన్నటువంటి ఆధారంగా ఈ కేసుల్ని పెట్టుకొచ్చారు. మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, పిచ్చోడు ఇతను అన్నటువంటిది అందులోనే మెన్షన్ చేసేస్తారు. కాబట్టి ఆ కేసు అతని మీద నిలబడదు. వాస్తవంగా ఇదే ఆలయంలో 2022లో కొంతమంది వ్యక్తులు రెచ్చగొట్టేలా ప్రవర్తించినప్పుడు అర్చకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే అర్చకుల మీద SC/ST యాక్ట్ పెట్టారు. అప్పటి నుండి ఆలయ సిబ్బందిలో ఒక భయం ఏర్పడిపోయింది. ఆ భయంతోనే ఇప్పుడు అతన్ని అడ్డుకునేటటువంటి సందర్భంలో దన్నాలు పెట్టుకుంటూ సాగినటువంటి వైనమే ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది.